రానయ్యున్నాడు దేవుని బిడ్డలారా. మనము పాపులమై ఉన్నప్పుడు ఆయన ఈ భూమికి వచ్చి మనతో పాటు జీవించాడు. అయితే ఇప్పుడైతే మధ్యాకాశంలోకి రానయ్యున్నాడు దేవుని బిడ్డలారా. ఆయన రాకడలో మనమందరము ఆయనతో పాటు పరలోక రాజ్యానికి వెళ్ళాలి అనుకుంటే దేవుని బిడ్డలారా, ఒక్కటే 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 అందరూ మారు మనసు పొందుకొని యేసుక్రీస్తే నిజ దేవుడు, ఆయన లోక రక్షకుడు, ఇదిగో ఆయనే మన కోసం ప్రాణము పెట్టాడు అని మనం ఎరికిందంటే దేవుని బిడ్డారా, ఎరికిన మనము విశ్వాసం ఉంచి ఆయన రాకడలో ఎత్తబడాలి. దేవుని బిడ్డారా, ఎత్తబడాలంటే నమ్మి బాప్తిసం పొందాలి. నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షింపబడతారు, నమ్మని వారికి శిక్ష విధింపబడుతుంది. దేవుని బిడ్డారా, ఆ శిక్ష ఏంటి అనగా దేవుని బిడ్డారా, ఇదిగో నిత్య నరకాగ్ని, అగ్ని ఆరదు, పురుగు చావదు. దేవుని బిడ్డారా, అక్కడ ఎవరు మనల్ని తప్పించలేరు. ఈ భూమిలో ఉన్నప్పుడైతే నీకు శ్రమ కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, యేసయ్యా అయ్యా నాకు శ్రమ వచ్చిందయ్యా అంటే నీ దగ్గరికి పరిశుద్ధాత్ముడు వస్తున్నాడు. దేవుని బిడ్డలారా, నరకానికి వెళ్ళిపోయిన తర్వాత నీ దగ్గరికి ఎవరు రారు. ఉన్న శ్రమల్లో బాధల్లో రక్షించడానికి ఎవరు రారు. ఈ రోజైతే నీకు శుభవార్త తెలిసి ఉన్నది. నువ్వు మారు మనసు పొందుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారితో ఎత్తబడతావు. రక్షణ పొందుకున్నట్లయితే ఆయన నిత్య రాజ్యములను ఉండుటకు స్థానం ఉన్నది. దేవుని బిడ్డ, ఈ మాటలు విన్న మీరు ధన్యులు ధన్యులు. దేవుని బిడ్డలారా, ఈ గ్రామం నిమిత్తమై ఈ క్షేమాభివృద్ధి కోసమే ప్రార్థన చేస్తున్న